పరమ తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. పాటల్లో ఆరాధనలో మహిమ కలిగి ఉంది. దాసురాలు నిలబెట్టుకొని కీర్తన విధానంలో కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. తిరిగా మీరు చేసిన మేళ్ళు, స్వస్థతలు, అద్భుతాలు, ఉపకారాలను మేమందరం నాయన ఇలాగ మా దేవుడు చేశాడని సాక్ష్యాలు ఇచ్చాం. తిరుగు అల్పుడయ్యా, సేవకుడు, గడ్డిపూసలాంటి వాడు, మీ సులువు చాటును మరుగుపరుచుకోండి, ఆత్మతో అభిషేకించయ్యా. మా అందరితో మీరు మాట్లాడండి. మమ్మల్ని బలపరిచేయి, మీరు మహిమ తెచ్చుకొని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఎగ్జామ్స్ రాయడం, ఆ తదుపరి రిజల్ట్ రావడం, కొందరు ఫెయిల్ అవ్వడం, మరి కదా అందరు కాదు, కొందరు మంచి మార్కులు రావడం, కొందరు పాస్ మార్కుల వరకు రావడం, రకరకాలుగా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినటువంటి వారు ఒక వాస్తవాలు గ్రహించాలి. మనలో చాలామంది లోకస్తులాగానే ఉన్నారు, కానీ మాకు దేవుడున్నాడు, మాకేం భయం లేదు అనే ఒక ప్రత్యేకమైన విశ్వాసత, ధైర్యం అనేటటువంటిది చాలా మందిలో ఉండట్లేదు. ఆనాడే యేసు ప్రభువు వారు ఒక చక్కటి మాట చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం 7వ వచనం నుండి చదువుకుంటూ వస్తే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చూడండి, వాస్తవంగా మెయిన్ భక్తులు అనబడేటటువంటి వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదకుడి మీకు దొరుకును, వెతికితే మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడును, తీయబడుతుంది, తట్టితే. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు, అది ఇక్కడ తీసుకొస్తున్నాడు అన్నమాట. ఇప్పుడేమో సమాజం అంతటికి మీరు అడగండి కదా, ఇస్తాను అనేటటువంటి ఆ వాగ్దానాలు జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు ఫ్యామిలీ, కుటుంబ వ్యవస్థ దగ్గరకు వచ్చేసాడు. చదువురా తల్లి. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల, తనను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా. మీరు చెడ్డవారై ఉండియు, చూడండి ఇక్కడ, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడానికి ఇష్టపడి లేక ఎరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. చూడండి, ఇక్కడ మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. ముందేమో భక్త సమాజం అంతటికి అడుగుడి మీకు ఇవ్వబడినంటూ కదా, వెతుకుడు దొరుకుతుందని, తట్టుడి తీయబడుతుందని అందరికి చెప్తూ ఒక ఆత్మ సంబంధమైన బోధ విధానంగా, తర్వాత ఏం చేశాడంటే కుటుంబం వైపు డైవర్ట్ చేశాడు. ఈ కుటుంబం దేవుని ఎరగని కుటుంబం కాదు, దేవునికి దూరస్తులుగా ఉన్నవారు కాదు, దేవుని ఎరిగి కలిగినటువంటి ఫ్యామిలీకి ఈ విషయాలు చెబుతున్నారు. ఏం చెబుతున్నారు? ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టె అడిగిన ఎడగల, అది ముందు చెప్తున్నాడు. కుమారుడు, నానా నాకు రొట్టె కావాలంటే రాతిని ఇస్తాడా? కుటుంబంలో ఇది ఉంటుందా? తండ్రి తన కుమారుడు విషయంలో ఏమైనా వ్యతిరేకంగా, అక్రమంగా, అన్యాయంగా, బాధకరంగా చేయగలడా? చేయడు కదా. ఏమంటాడు? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య ఎరిగి ఉండగా. ఇది ఇక్కడ చిన్న లింక్ మళ్ళీ ఏం పెట్టాడంటే, భక్త సమాజాన్ని గురించి, కుటుంబాల గురించి ప్రస్తావిస్తూ, మీరు ఏమైంది?
అది అర్థమవుతుంది. అదేంటి భక్తులు చెడ్డవారు ఏంటండి అని అనుకోవచ్చు. దేవునికి దూరస్తులు, దేవుని ఎరగని వారు, దైవ నియమంలో బ్రతకని వారు కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కలిగి ఉంటారు. వాళ్ళకు కూడా వాళ్ళు డ్రింక్ చేసినా, వాళ్ళు స్మోక్ చేసినా, ఇంకేదైనా బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళకున్నా, వాళ్ళ పిల్లలు మాత్రం వాళ్ళ కొడుకులు డ్రింక్ చేయకూడదు, స్మోక్ చేయకూడదు, వాళ్ళకి ఏమి ఉండకూడదు బ్యాడ్ హ్యాబిట్స్. ఈయన మాత్రం డ్రింక్ చేస్తాడు, స్మోక్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. వీడు చేయొచ్చు. యేసయ్య ఆనాడే ఉన్నాడు, తండ్రి ఏదైతే చేయుట కుమారుడు చూచునో కుమారుడు కూడా అదే చేయి. లోకం ఇది. అతనేమో నడిచే మార్గం వేరు, బ్రతికే బ్రతుకు వేరు. బిడ్డకేమో స్వచ్ఛమైన పవిత్రమైన బ్రతుకు కలిగి ఉండాలని హెచ్చరిస్తాడు, మాట్లాడతాడు, వార్నింగ్ ఇస్తాడు, కొట్టేస్తాడు, సాధ్యమైతే బెత్తం తీసుకొని బాధపడేస్తాడు కదా. లోకంలో ఇదే జరుగుతుంది. ఇక్కడ దైవ సమాజంలో కుటుంబ వ్యవస్థగా తీర్చబడినటువంటి వారికి దేవుడు అది చెప్పట్లేదు. ముందు నువ్వు సరిగుండు, ఆ తర్వాత నీ పిల్లలకు బోధ చెయ్యి. మరి చెడ్డవారయ్యుండి అని వచ్చిన సమాజానికి ఎందుకు చెబుతున్నాడు? భక్త సమాజానికంటే మన బ్రతుకులో కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అనేకమై ఉంటాయి. ఫస్ట్ మన జీవితంలో యాకోబు గారు ఎట్లాగా అన్వేషించాడో, యాకోబు గారు కదా, మేలైనది చేయరిగియుండి, చిన్నగా తీనానా మాట, యాకోబు మేలైనది చేయనెరిగియుండి 4:17 మేలైనది చేయి ఎరిగియుండి అలాగు చేయని వానికి పాపము కలుగును. అది అర్థమవుతుందా? ఇది భక్తులకు అన్నమాట. మనకు తెలుసు ఫలానా వారు సమస్యలో ఉన్నారు, ఈ సహాయం చేస్తే వాళ్ళకి మేలు కలుగుతుంది, లేక వాళ్ళ అవసరం తీర్చబడుతుంది. ఇలా కొన్ని ఉన్నాయి. నేను మందిరం పని, సేవ పని చెప్పట్ల ముందు మన పొరుగు వారు పని, మన సన్నిహితులు పని, మనకు చేరులో ఉన్నటువంటి వారి పని, మనం కలిసిమెలిసి మన మధ్య ఉంటున్నటువంటి వారి విషయంలో ఆలోచన మేము మధ్యలో పెడుతున్నాను. అది మనము చేయటానికి స్తోమత మనకుంది, చేయగలము కదా. మేలైనది చేయ ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి అది పాపం కలుగుతుంది. ఇది మన చెడ్డవారం అంటే కొన్ని విషయాల్లో ఆత్మీయపరంగా కొన్ని నియమాల్లో మనం దైవ దృష్టికి చెడ్డగానే ఉంటాం. అందుకే దావీదయ్య మహాజ్ఞాని కనుక, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. అర్థమవుతుందా? దేవునికి హృదయానుసారుడు దోషాలు ఏంటండి అంటే, మనం తెలియకుండానే కొన్ని లోపాలు, బలహీనతలో మనం ఉంటాం. మేలైనది చేయి ఎరిగిండి కూడా విశ్వాసులమై ఉండి, ఆత్మ కలిగిన వారమై ఉండి, ఏమండి వరాలు కలిగిన వాళ్ళమై ఉండి, ప్రసంగాలు చేసే వాళ్ళమై ఉండి, చందాలు పెట్టే వాళ్ళమై ఉండి, రొట్టిచ్చే వాళ్ళమై ఉండి, కొన్ని సమాజానికి, సంఘానికి మేలుకరమైన మనం చేయగలము, అది ఇవ్వగలము, అది చేయగలము, చేయం. ఇది కదా చూడంటే, ఇది కదా లోపం అంటే. ఇంకా మనకు తెలియదు కాదు, ప్రార్థన చేయకపోవడమే పాపం. అది ఏ రోజైతే ప్రార్థనలో ఆబ్సెంట్ పడుతుందో ఆ రోజు సైతాను గాడికి మనం జయాన్ని ఇస్తున్నాం, వాడి చేతులు ఓడిపోతున్నాం, మనం తల ఉంచుతున్నాం. వేకునే మోకరించి దేవుని సన్నిధిలో తల ఉంచితే తర్వాత తల ఇలాగ పైకెత్తుతాం. యేసు రక్తమే జయం.
ప్రార్థన వీరులుగా, వీర నారామణులుగా నిలబడతాం. ప్రార్థన చేయకపోతే వాడి దగ్గర రోజంతా తల దించాలి. అందుకన్నాడు, మీరు శోధనలో పడుకున్న నిమిత్తం మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యి. ప్రార్థన ఎంత గొప్పదో! డబ్బుల వలన, మనుషుల వలన, వాళ్ళ వలన, వీళ్ళ వలన జరగని కార్యాన్ని దేవుడు ప్రార్థన ద్వారా దానికి జయాన్ని సాధ్యపరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని స్తోత్ర. ఇలాగ కొన్ని మన జీవితంలో ఎరిగి ఇలాంటి బలహీనమైనటువంటి పనులు చేసి బలహీనమైపోతాం. మీరు చెడ్డవారయ్యండి అన్నట్టు ఇట్లాగే ఆ చెడుతనాన్ని తెలియకుండా మనల్ని ఆవరిస్తుంది. మరి ఇంకోటి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అది వాక్యం. వాక్యములు అనేక నియమాలు, సంగతులు ఉన్నాయి. వాక్యం అంతా కూడా మనం గైకొనం. అందుకే ఇదే యాకోబు మరి ఎట్లా ధ్యానం చేశాడో 2వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్తాడు. ఇదే యాకోబు గారు, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఆజ్ఞలన్నిటి విషయంలో ఏమవుతారు? అపరాధి అగును. ఒక్క ఆజ్ఞ తగ్గిపోయిన 10 ఆజ్ఞల్లో అన్నిట్లో ఏమైపోతాడు? ఉదాహరణకి ప్రస్తుతం ఇంటర్ వాళ్ళు 10th వాళ్ళు రిజల్ట్ వచ్చింది కదా. మరి 5 సబ్జెక్టులు 6 సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయో అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయితేనే పై తరగతికి వెళ్ళటానికి అవకాశం. లేక 10th పాస్ అయింది అమ్మాయి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యింది అబ్బాయి అని చెప్పడానికి అవకాశం. ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయినా అన్నిట్లో అయిపోయినట్టు. ఇది పరిస్థితి. మనం మీరు చెడ్డవారయ్యండి అన్నటువంటి మాట ఇదిగో ఇలాంటి ఆత్మీయులకు, విశ్వాసులకు వర్ధిస్తున్నాయి. మనం సరిగా ప్రార్థన చేయకపోయినా, మనం సరిగా దశంభాగాలు ఇవ్వకపోయినా, మనం సరిగా దేవుని పనులు సహకరించకపోయినా, మనం సరిగా మేలు చేయకపోయినా ఏం ఆశిస్తాం? నా పిల్లలు మంచి మార్కులతో పాస్ అవ్వాలి, వాళ్ళు గొప్పోళ్ళు అవ్వాలి, గొప్ప ఆఫీసర్లు అవ్వాలి, గొప్ప ఘనతను సంపాదించుకోవాలనేటటువంటిది ఒకటి మనకు ఉంటుంది. దాన్ని కూడా దేవుడు కొట్టుపడేయట్లేదు. నువ్వు సరిలేవు, నువ్వేం చేయట్లేదు, నేను ఎందుకు ఇవ్వాలి నీ పిల్లలకని ఇక్కడ దేవుడు అది కూడా అడగటం లేదు. ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు, వినండి స్టూడెంట్స్ అందరూ వినండి, యవ్వన బిడ్డలు, ఒక్కొక్కరికి వ్యక్తిగతమైన స్వేచ్ఛను, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని, మార్గాన్ని, అవకాశాన్ని, అనుకూలతను ఆయన ఏర్పాటు చేశాడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏర్పాటు చేశాడు. యవ్వన బిడ్డలు, నువ్వు ఉన్నావు. మీ అమ్మ, మీ నాన్న, ఓ యవ్వన సహోదరి సహోదరుడా, వాళ్ళు రక్షించబడి కూడా సరైన భక్తి, ప్రార్థన, పరిశుద్ధత, నియమం, దైవ నియమం వారికి లేకపోయినా నీ మట్టుకు నీ వరకు నీవు ఒక దావీదు వలె, ఒక సమూయేలు వలె దైవ సన్నిధానములో, దేవుని ఆలయములో రక్షించబడి పరిశుద్ధత, భక్తి, నీతి, నియమాలతో నువ్వు బ్రతుకుతూ ఉండగా నువ్వు వ్యక్తిగతంగా దేవుణ్ణి అడిగి అనేక మేళ్ళు, ఉపకారాలు సొంతం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఇది ఇచ్చాడు దేవుడు. ఈ అవకాశం, అనుకూలతను దేవుడు కల్పించాడు. నీ వ్యక్తిత్వం, ఇంట్లో డబ్బులు లేకపోయినా, డాడీ మమ్మీ సపోర్ట్ చేయకపోయినా, నీకు ఫీజు కట్టకపోయినా, ఏ విషయాల్లో కూడా వారు నిన్ను పట్టించుకోకపోయినా, నువ్వు దేవుణ్ణి పట్టించుకుంటే, యవ్వన బిడ్డలు వినండి, చాలామంది చీటర్స్ ఎక్కువైపోయారు. పైకి భక్తిగా నటిస్తున్నారు, ఆ శక్తిలోకి రావడంలా. అస్సలు సరైన భక్తి కలిగి ఉండండి యవ్వన బిడ్డలారా, సరైన భక్తి కలిగి ఉండండి. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును దానిని జాగ్రత్తగా చూచుకొనుట వలన కదా. ఇప్పుడు ఎట్లా తయారయ్యారంటే చాలామంది యవ్వన కుమారులు, కుమార్తెలు ఎలాగ తయారయ్యారంటే, నేను మిమ్మల్ని విమర్శించటం కాదు, దేవుని మందిరానికి వచ్చారు, ఇక్కడ ఉన్న షాలేం ప్రార్థన మందిరములో యవ్వన బిడ్డలు మాయగాళ్ళు, చీటర్స్, నటించేవారుగా ఉండరాదు. ఈ నటన
మీ భవిష్యత్తును సర్వనాశనం చేస్తుంది. కనుక నేను నటన కాకుండా రియల్గా నిజముగా దేవునిలో బ్రతకాలని ప్రార్థించువారు గలరు. అది నిజంగా మీరు ప్రార్థన చేయాలి. రక్షించబడ్డాం అంటున్న వారు గలరు, నిజంగా రక్షించబడ్డేవారు కలరు, నిజంగా రక్షించాలి. కొంతమంది ఎలాగుండారంటే అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో పౌలయ్య ఆ దినాల్లో పౌలన్న ఎప్పుడు వస్తాడు ఆయన వాక్యం వినాలని భక్తులెల్లరూ వేచి చూస్తున్నారు. వచ్చేసాడు. ఆదివారం రొట్టె కార్యక్రమం కూడా ఉంది. ఆ రాత్రి ఇంకా విస్తారంగా ఇంకేముంది, అన్న వచ్చాడని విస్తారంగా వాక్యాన్ని ప్రకటన చేస్తున్నాడు, బోధిస్తున్నాడు. పౌలయ్య బోధిస్తున్నాడు, నాన్న ప్రసంగం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు చదువురా తల్లి. అయితే చేస్తున్నప్పుడు వీడు యవనస్తుడు, ఏం పేరు నానా? ఐతుకు. అనేక దీపములుండెను. మైక్ పెట్టుకున్నాను. ఆ మైక్ చూడండి. అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు, అక్కడ షాక్ కొడుతుంది, వేరేదన్నా ఇవ్వండి. ఐతుకు అనేటటువంటి ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి, చూడండి నాన్న, అది కిటికీ అనుకోండి ఉదాహరణకి. ఇక్కడేమో ఇట్లాగే సభ జరుగుతుంది, పౌలన్న వచ్చాడు, అయ్యగారు వచ్చాడు, మళ్ళీ ఎప్పుడు మనకు దొరకడు, ఆత్మావేశంతో శ్రేష్టమైన విషయాలు మాకు బోధిస్తాడు, చక్కగా వినాలని అనేక దీపాలు వెలుగుతున్నాయి. కేవలం రాత్రి వేళ ఆ దీపాలు మాత్రమే కాకుండా విశ్వాసులు అనబడేటటువంటి భక్తుల యొక్క ఆత్మ దివిటీలు ఆత్మీయతలో వెలిగిపోతున్నారు. వాక్యం వింటూ ఉండగా తైలం పోస్తున్నట్లుంది, దీపంలో ప్రకాశమానంగా వెలిగిపోతున్నారు, ఉజ్జీవించబడుతున్నారు అన్నమాట. వాక్యం వింటున్నప్పుడు మనలోకి వెలుగు రావాలి. కొంతమంది వాక్యం ఎత్తుకోగానే బయటకు వెళ్ళిపోతారు. అంటే ఆ టేస్ట్ వాళ్ళకి ఇంకా తెలియలా, అందులో ఉన్న శక్తి ప్రభావం వాళ్ళు సరిగా రుచి చూడకపోతే కొంతమందికి వెగటగా ఉంటుంది. రుచి తెలిస్తే ఇంకా 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 తినాలనిపిస్తుంది. అందుకే దావీదు గారు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాను. ఇక ఈ యవనస్తుడు ఏం చేశాడు? ప్రార్థనకైతే వచ్చాడు, పెద్ద ఆయన వచ్చాడు, పౌలయ్య ప్రసంగం వినటానికైతే వచ్చాడు, కానీ ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చుండి. అర్థమవుతుందా? ఏనండి యవన బిడ్డ, కిటికీలో కూర్చోగాకండి. ఆత్మీయతలో కిటికీలు ఏంటంటే అటు బయట చూడొచ్చు, ఇటు లోపలికి చూడవచ్చు. అటొక కన్ను, ఇటొక కన్ను. దీన్ని ద్విమనస్సు అంటారు. ఈ రెండు తలంపులు అంటారు. ఈ ద్విమనస్కులను దేవుడు ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. అది యవన బిడ్డలారా, కొద్దిగా లోకం, కొద్దిగా మందిరం, ప్రార్థన నటించగాకండి. దేవుడు మీ ప్రార్థన ఆలకించడు, మీ విజ్ఞాపన ఆయన ఇష్టపడ్డు. రెండు తలంపులు, రెండు చూపులు అవి ఏం చేస్తాయి అంటే మీ ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. ఎవరయ్యా కాలేజీల్లో, సమాజంలో బాగా అల్లరి చేసేవాళ్ళు, కన్నింగ్ ఫెలోస్ ఎవరంటే సగం ప్రార్థన, సగం ప్రేయర్ హాల్, సగం సినిమా హాల్లో బ్రతుకుతారే వీళ్ళు చాలా డేంజర్ ఫెలోస్ అనమాట. ఇక్కడేమో భక్తులాగా నటిస్తారు, అక్కడేమో బయటికి వెళ్ళి చేయవలసినటువంటి లోకస్తుడి కంటే కూడా చాలా దుర్మార్గమైన పనులు చేస్తారు. చాలామందికి ఇది అర్థం కావటం లేదు. తుదకది నేను మంచిగా చేస్తున్నాను, పర్వాలేదు అనుకుంటే ఒకడు నడుచు మార్గం సరైనదిగా కనబడవచ్చు, కానీ తుదకది నాశనానికి దారితీస్తుంది. నాకేంటంటే బాధ, సర్వ సంపదలు అనుగ్రహించే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అనుగ్రహించే దేవుడి దగ్గరకు వచ్చి కూడా దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. చూసావా? అదే నాకు బాధ. ఎందుకు అలాగుండాలి? అలాగుంటానికి కారణం నీ ద్విమనస్సు. లోకం వైపు చూపు, ఇటు మందిరం వైపు చూపు నీ స్థితిని ఎదగనివ్వకుండా, ఏ విధమైనటువంటి సహాయం నీకు రాకుండా, అభివృద్ధి చెందకుండా నిన్ను కట్టేస్తా. యవనస్తుడు వచ్చినవాడు వాడు అమ్మతో వచ్చాడు, నాన్నతో వచ్చాడు, మందిరానికి వచ్చాడు, మంచిది, ఓకే.
అమ్మ పక్కనో నాన్న పక్కనో లేకపోతే ఎక్కడో చివరిలో కుర్చీలోనూ కూర్చొని అలా చూడు, కళ్ళు మూసుకో, లేకపోతే తల అటు వాల్చు. ఒక మాట కాకపోయినా ఒక మాట అయినా దేవుని వాక్యం హృదయాన్ని టచ్ చేస్తుంది, సరిచేస్తుంది. నేను చెప్తున్నాను, మీరు నష్టమైనా కష్టమైనా అప్పులైనా అల్లరైనా వ్యాధైనా బాధైనా ఒక నర్సింగ్ హోమ్లో ఒక పేషెంటు జాయిన్ అయినట్లుగా జాయిన్ అయితే ఏం చేస్తారు? ఒక టయానికి నర్సు వస్తారు, అన్ని పరీక్షలు చేస్తారు, చూస్తారు. ఒక టయానికి పెద్ద డాక్టర్ గారు వస్తాడు కదా, ఇంకా బాగా పరీక్షలు చేస్తాడు, ఇంకా హెల్పర్స్ వస్తారు. ఏది చిన్న బలహీనత ఉన్నా ప్రాబ్లం ఉన్నా వెంటనే అక్కడ ట్రీట్మెంట్ జరిగింది. కొంతకాలానికి ఆరోగ్యవంతుడవుతాడు, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తాడు. అలాగే ఒక్కడును నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే అది అందరూ దొంగలే అన్నట్లుగా ఉంది. అంటే మీరు అందరు కాదులేండి, ఎవరికుండా బలహీనతలు వాళ్ళకుంటాయి. అంత మాత్రాన నువ్వు మందిరానికి దూరం కాకూడదు. అది నేను చెప్పేది. రా వ్యాధి బాధ కలిగినప్పుడు హాస్పిటల్కి ఎట్లా వెళ్తావో, నీ ఆర్థిక సమస్య, ఆ బద్ధకం, ఈ బంధకాలు, ఈ సమస్యలు, ఆ సమస్యలు, ఆ కష్టం, ఈ కష్టం, పక్కనోడు నువ్వు తిడతాం, ఇవన్నీ ఉంటాయి. చాలా గొడవలు గందరగోళాలు ఉంటాయి. అందుకని నువ్వు దూరం అయిపోతే ఇంకా భ్రష్టురాలు అయిపోతావు. దగ్గరికి వస్తే నువ్వు నేను చేసిన తప్పేంటో పొరపాటు ఏంటో వాక్య అర్థంలో మనకు కనపడుతుంది. అప్పుడు పశ్చాత్తాపతులం అవుతాం. అప్పుడు ఎవరిని మనం ద్వేషించామో దూషించామో సారీ చెప్తాం. నువ్వు రాకుండా ఉన్నావు అనుకోండి, అంతకంటే కఠినంగా తయారైపోయి గొడవలు గందరగోళాలు కొట్టుకుంటారు వరకు వెళ్ళిపోతాం. మందిరాన్ని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టవద్దు. నీకున్న అప్పుల కంటే దేవుడు శక్తిమంతుడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టండి. అది నీకున్న లక్షల అప్పుల కంటే నువ్వు రక్షించుకున్న దేవుడు గొప్పవాడు, ఆయనకు సమస్తము. అందుకే కదా ఇది ఆ పాట, రాజా గారి పాట నేను రాసిన పాట. ఏమైనా నీ వలనే సాధ్యం ప్రభువా, ఎవరైనా నీ ముందు వ్యర్థం దేవా, మైనా నీ వలనే నీకే సాధ్యము, అది నీకే సాధ్యము, నీకే సాధ్యము, సమస్తము నీకు స్వాధీనము, నీకే సాధ్యము, సమస్తము. ఏమైనా నీ వలనే సాధ్యం ప్రభువా, ఎవరైనా నీ ముందు వ్యర్థం దేవా, ఎర్ర సముద్రమును పాయలు చేశావు, ఎరికో గోడలను కూల్చివేశావు, ఎడారి బ్రతుకులకు మన్నానిచ్చావు, ఎండిన ఎముకలకు జీవమునిచ్చావు, సముద్రమును పాయలు చేశావు, ఎరికో గోడలను కూల్చివేశావు, ఎడారి బ్రతుకులకు మన్నానిచ్చావు, ఎండిన ఎముకలకు జీవమునిచ్చావు. యేసయ్యా నా బంధమై, యేసయ్యా నా బంధమై, మా బ్రతుకులను మార్చివేశావు, మా బ్రతుకులను
మార్చివేశావు. Glory. నీకే సాధ్యము, అది నీకే సాధ్యము, నీకే సాధ్యము, అది నీకే సాధ్యము, నీకే సాధ్యము. సమస్తము నీకు స్వాధీనము, నీకే సాధ్యము. సమస్తము నీకు స్వాధీనము, సమస్తము నీకు స్వాధీనము. స్తోత్రం. హల్లెలూయా. వినండి, కుటుంబ వ్యవస్థ. మీరు చెడ్డవారండి, మనం కూడా కొన్ని విషయాల్లో చెడ్డవాళ్ళే కదా. దశంభాగాలు ఒక దొంగలు అవుతున్నాం, ప్రార్థన చేయక పాపం అవుతాం, మేలేని చేయరి గుండె చేయక కదా దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నాం. చాలా ఉందండి. ఇంకెందుకంటే మనం బతుకున్నాం చెప్పంటారా? రాత్రి చెప్పాను ఫ్రాన్సిస్ జ్ఞాపకార్థకోవటం. ఆయన భక్తిహీనుడని ముందు చచ్చిపోవాలా, మన భక్తులు అని ఉండాల. ఆయన సంపూర్ణుడై చేసుకున్నాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అంటే మన బ్రతుకులు కడుక్కోవాల్సినవి చాలా 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 ఉన్నాయి. యథార్థం చెబుతున్నాను నీకు అంతే. నేను కొన్ని కరెక్ట్గా చెబుతున్నా. ఇప్పుడు ఒకవేళ మీకు గాయంగా ఉన్నా, కూర్చున్నట్లుగా ఉన్నా, మీరు సరి చేసుకుంటే గొప్పోళ్ళు అవుతారు, లేదనుకుంటే వెళ్ళిపోతారు. ఎందుకంటే చాలామంది అలా ఉన్నారు. తుమ్మితే తగ్గితే అలిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు భక్తులు. వెళ్తే నువ్వే పాడైపోతావు, ఎవరు పాడుగా ఉంటే నువ్వే శ్రేష్ఠుడిగా తీర్చబడతావు. వీడు ప్రార్థనకు వచ్చినాడు ఎక్కడ ఉండాలి? అందరి పక్కన కూర్చోవాలి. ఎక్కడికి వెళ్ళాడు? కిటికీలో కూర్చో. కొంతమంది పలికి మానవులు మందిరాలకు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారండి. మందిరంలోని గురిగా కూర్చోరు, కొంపలంబడి తిరుగుతారు, వీళ్ళతో ముచ్చట్లు వాళ్ళతో ముచ్చట్లు. ఒక నియమం, ఒక క్రమం ఒకటి ఉంటుంది దేవుని సంఘంలో జీవించే వాళ్ళకి. లోకస్తులు అది వేరు. వాడి ఇష్టం, వాడు ఎటన్నా పోతాడు, ఎక్కడన్నా తిరుగుతాడు, ఏమైనా చేస్తాడు, ఎచ్చటన్నా ముచ్చట్లు పెట్టుకుంటాడు. వాళ్ళని ఎవరు పట్టించుకోరు. నువ్వు రక్షించబడ్డామని చెప్పుకుంటున్నావు కదా, కొంపలమ్మడి తిరిగితే నేను చూడరా? వాళ్ళకు ఒక ఆలోచన రాదా? వాళ్ళకు ప్రశ్న రాదా? ఒకరినొకరు వేసుకోరా? ప్రశ్నలు వేసుకోరు. ఏంటంటే ఇక్కడ వీడు, ఏంటంటే అక్కడ వాళ్ళని సిగ్గులేదా? నేను చెప్పేది ఏంటంటే లోకస్తుల సంగతి తీసి అవతల పడేసి నువ్వు వాక్యం వింటున్నావు. ఏమి క్రమాన్ని, ఏమి నియమాన్ని, ఏమి పద్ధతులను నువ్వు నేర్చుకుంటున్నావు. ఏమంటాడు? దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండు చోటున కూర్చుండు. అసలు ఏమంటాడు? తడక అసలు నీ స్నేహితుడింటికి వెళ్తాడు. ఎన్ని ఉన్నాయి లెక్కలు. అంటే వీటన్నిటిని తీసి తలపడేస్తున్నారు. వాళ్ళకి మనసుకి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. దాన్ని పాస్టర్ గారు ఒప్పుకోవాలి, పాస్టమ్మ గారు ఒప్పుకోవాలి, సంఘ పెద్దలు ఒప్పుకోవాలి. ఆ త్వర వచ్చినప్పుడు ఆధిక్యత ఇవ్వాలి, ఘనపరచాలి, పూలదండ వేయాలి. అప్పుడు మంచోడు పాస్టర్. అందుకే పౌలయ్య అంటాడు, నిజమాడి నేను మీకు శత్రువునైతునా. అది నేను కానీ అమ్మ కానీ అంతే, మేము నిజమే చెప్తాం. బాగుపడాలి. వీడు కిటికీలో ఎందుకు కూర్చున్నాడు అది చెప్పండి ముందు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలోనే మోకరించాలి కానీ నీ మనసు ఎందుకు, నీ నడక ఎందుకు, నీ దేహం ఎందుకు మరొక వైపు వెళుతుంది? ఇది కదా అరిష్టం, ఇది కదా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం, ఇది కదా దేవునికి ఆయాసకరంగా బ్రతకటం. ఇది యవనస్తులు తెలుసుకోవాలి. ఇప్పుడు మీ బ్రతుకులు ఒక నిష్ఠా నియమంతో ఉంటేనే ఒక శ్రేష్టమైన స్థానాన్ని దేవుడు మీ సొంతం చేస్తాడు. యేసోబుకి గొప్ప ఛాయిస్. తన యజమానుడు భార్య వశపరుచుకుంటానికి ప్లాన్ వేసింది. వాస్తవంగా ఆమె చెప్పినట్లుగా చేస్తే వెండి, బంగారం, వజ్రాలు కదా, ముత్యాలు, ఘనతంతా వచ్చేసేది లోకంగా. ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించేది ఆయనకి. ఒక మంచి బిల్డింగ్ ఏర్పాటు చేశాడు. చూడండి, అర్థం చేసుకోండి. పాపం ద్వారా వచ్చే ప్రతిదీ కూడా నాశనకరమైంది. పాపపు వాంఛ సరైనది కాదు, దాన్ని తీర్చడం సరైనది కాదు.
అది అనుసరించడం సరైంది కాదు. దేవుడు ఉన్నాడు, చూస్తాడు. ఏదైనా దేవుని నియమములో నేను ఎదగాలి, బ్రతకాలి. ఎందుకంటే ఒట్టోడు కాదు జోసెఫ్, ఒక విజన్, ఒక దర్శనం కలిగినటువంటి. నేను చెప్పేది ఏంటంటే యవ్వన కుమారులు కుమార్తెలకు మీరు కూడా ఒక విజన్, ఒక దర్శనం కలిగి ఉండండి. దైవ దర్శనం. దేవుడు నన్ను ఇది చేయబోతున్నాడు, దేవుడి స్థానం నాకు ఇవ్వబోతున్నాడు, దేవుడి ఘనత నాకు ఇవ్వబోతున్నాడు, దేవుడు నన్ను ఎలాగూ నిర్మాణం చేయబోతున్నాడని ఈ ప్రత్యక్షతను మీరు సంపాదించుకోవాలి. ఏది ప్రార్థన? ఏది? మన భక్తులు కొంతమంది ఉన్నారు, ఏ సమయం అయితే ఆశీర్వాదకరమైందో ఆ ప్రార్థన సమయంలో మాయమైపోతున్నారు. అసలు అది గడియ. నువ్వు మందిరంలో ఉన్న గడియల్లో వాక్యము, ప్రార్థన, ఉపవాస దీక్ష, ఆత్మకూడిక అనేది జరుగుతున్నప్పుడు ఉన్నావే, అది ఆశీర్వాదపు గడియ. ఆ గడియను నువ్వు పోగొట్టుకుంటే నీకెవరిస్తారు? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో వారి మధ్య నేనుంటానన్నాడు. అక్కడ దేవుడు ఉంటాడు. ఆ సమయంలో పరిశుద్ధులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, దర్శన వరం కలిగిన వారు ఉన్నారు, అభిషిక్తులు ఉన్నారు. వారి మధ్యలో దైవ ప్రభావము ఆవరిస్తుంది. ఒట్టొట్టిగా ఆవరించదు. ముచ్చట్లు చెప్పుకుంటేనే, ఆ సంగతులు ఈ సంగతులు చెప్పుకుంటేనే, మందిరంలో కూర్చొని ఫోన్లు చూసుకుంటే రాదు. అది భక్తులు ఉన్నప్పుడు. ఏమంటానా 32:6 కీర్తనలో వండర్ఫుల్ వర్డ్ అది. అదేనా తల్లి? 32. కావున నీ దర్శన కాలమందు, నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏం చేస్తారు భక్తి గలవారు? ప్రార్థన చేయుదురు. నువ్వు వెళ్ళిపోయావంటే భక్తిహీనుడివి, భక్తిహీనురాలివి. దైవ ప్రార్థన జరుగుతున్న సమయము, ఆత్మ పొందుకొని భాషలు మాట్లాడి ప్రవచిస్తున్న సమయము, దేవుడు దర్శిస్తున్న సమయం, కాలం అది. అప్పుడేం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా నాతో కూడా మాట్లాడయ్యా, నేను ఎందుకు ఇలాగ అయిపోతున్నాను ప్రభువా, నా విధేయత బయలుపరచయ్యా, నన్ను సరిచేయ్యా, నన్ను నిలబెట్టయ్యా అని వేడుకోవాలి. వేడుకోవలసిన సమయాన్ని వ్యర్థం చేసుకొని కష్టం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, గాయం కలిగినప్పుడు, లాస్ అయినప్పుడు ఏడితే ఏం లాభం? సామెత ఒకటి ఉందిగా, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? ఇవన్నీ మీరు బాగా అర్థం చేసుకుని విషయాలు. ఈ నిష్ఠా నియమంలో యవ్వన బిడ్డలు లేకపోతే వ్యక్తిగతంగా మీరు దేవుని దగ్గర ఏం సంపాదించలేరు. ఆల్రెడీ మన కుటుంబాలు అంతకంతకు ఏడ్చినాయి ప్రార్థనలో. అమ్మ సరిగా చేసి సావదు ప్రార్థన అంటున్నాను అనుకోవద్దు. నాకు స్వతంత్రం ఉంది, అయ్యే సరిగా చేయడు. పనికి మాల ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, వాదోపవాదాలు ఈ బ్రదర్స్కి ఎక్కువ ఉంటాయి. వాడు సరిగ్గా భక్తిలో నిలబడడు, ప్రసంగికుడిగా ఫీలింగ్స్ బిల్డప్లు ఇస్తాడు. ఇలాంటి బ్యాచ్ ఎక్కువైంది ఇప్పుడు, అప్పుడు లేదు. పాస్టర్ గారు అంతా, ఆయన వయసు అంతా ఒకసారి లాగి చంపబెట్టి ప్యాక్మండు కొట్టాను పాస్టర్. ఆయన ఒక ప్రవక్త, ఇట చూస్తే దెయ్యాలు పడిపోతాయి. ఎవరో తెలియదు వచ్చి మొత్తం చెప్పేస్తాడు వాళ్ళ హిస్టరీ అంతా ఆత్మతో. అలాంటోడు ఆయన ఒక ప్రవక్తగా, దేవునికి ఇష్టమైన దైవజనుడిగా తన ముగింపు వరకు నిలిచి ఉండటానికి కారణం అతని విధేయత, భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. అనా కిటికీలో కూర్చున్నాడు దొరగారు. కిటికీలో కూర్చుంటే ఏమన్నా విజయం వచ్చిద్దా, ఆత్మ వచ్చిద్దా, గంతులేస్తాడా, భాషలు మాట్లాడతాడు. ఏం జరిగింది తల్లి అక్కడ సన్నివేశం? కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి. చూసారా, అస్సలు ఇంట్లో ఏసీ వేసుకొని బెడ్ మీద పడుకున్నా రాదు. వాక్యం వింటే వచ్చిందిలే గాఢ నిద్ర. గాఢ నిద్ర వచ్చింది. ఇంకా దాన్ని చెప్పుకుంటే చాలా కథలు ఉన్నాయి, వద్దులే. ఏం పోయాడు కిటికీలో కూర్చొని గాఢ నిద్రపోయి. అది అర్థమవుతుందా? గాఢ నిద్ర అంటే ఆ కేవలం ఈ భౌతికపరమైన నిద్ర మాత్రమే కాదు. నువ్వు అటు చూపు ఇటు చూపు చూస్తుంటే వాడు లోకపు మత్తు గాఢ నిద్రలో నిన్ను ముంచేస్తాడు. అది తెలుసుకోవాలి ఎవరిని బిడ్డ. కొద్దిగా జాగ్రత్తగా ఉండండారా. ఇంట్లో సరిగ్గా లేవు పరిస్థితులు, అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి కదా. లోకం అంతా నీకు కనపడేటట్టు చెబుతారు, ఏంది ఎట్టుండారు ఏందని. గుసగుసలు ఎక్కువ, లోకులు, ముచ్చట్లు. ఎంత
కదా, అవమానకరంగా ఉండి తెలియని అవమానం. భక్తుల విషయంలో దేవుడేమో ఆయన చేసే కార్యాలు కంటికి కనబడు, చెవికి, హృదయానికి. అలాగే సైతాను కూడా అదే చేస్తాడు. నిన్ను గురించి దినాలు తిట్టుకునేది నీ కంటికి కనబడదు, నీ చెవులకి వినబడదు. ఏం తిట్ట జరిగిందని నీ హృదయానికి కూడా కాదు. ఇది మీరు అర్థం చేసుకోండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఇంకా బ్రతుకంత అవమానాలతోనే జీవించాలని నీకుందా? అది ఇంక అప్పులతోనే ఇంట్లో వాడు వచ్చి గొడవ చేస్తుంటే నువ్వు చూస్తా అలాగే ఉండాలని నీకుందా? నేను ఒక కుమారుడుగా నా బాధ్యత నేను భరించాలి, నేను కుమార్తెగా కదా నేను చేయవలసింది నేను చేయాలి, ఈ కష్టం తొలగిపోవటానికని ఏమైనా రవ్వంత జ్ఞానోదయం, ఒక భారం, బాధ్యత నీకు వస్తుందా లేదా చూసుకో. అది మీరు చెప్పేది. కిటికీ భక్తి వద్దు, దొంగ చూపులు వద్దు. సైతాన్ని నిన్ను గాఢ నిద్రలో పడేస్తాడు. ఇంకంతే. ఇంక లోకస్తుడు అవుతావు నువ్వు. మందిరంలో ఏదో నీ సంగతి తెలియని వాళ్ళు ఏ బ్రదర్, ఏ సిస్టర్ అని వందలాలు చెప్తారేమో కానీ తెలిసిన వాళ్ళందరూ నువ్వు వస్తుంటే నవ్వుతారు. ఇది కొద్దిగా మనం గుర్తెరగాలి. పౌలు గారు చెప్పి ఇసుకుపడి అంటాడు, ఒకటే మాట అంటాడు, ఏంద్రా బాబు వీళ్ళేంది చేసేది? సిగ్గుపడవలసిన వాటి విషయం ఏం పడుతున్నారు? అతిశయపడుతున్నారు. ఇవన్నీ కొద్దిగా మీరు పరిశీలన చేసుకుంటే ప్రయోజకులు అవుతారు. ఇది మీరు గమనించండి. దేవుని పిల్లలుగా అక్కడ కూర్చొని ఐతూకు గాఢ నిద్ర పోయి ఏమయ్యాడు తర్వాత నాన్న? చాలాసేపు ప్రసంగించుచుండగా చూసారా, ఈ నిద్ర ఏమైపోయింది? భారం వలన జోగి మూడవ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అదే చూసారా ఏమైంది పరిస్థితి? వీడు మళ్ళీ ఎరగని వాడు కాదు, రక్షణ లేనివాడు కాదు. ఎక్కడి నుంచి పడ్డాడు? 3వ అంతస్తు. అంటే అర్థం ఏంటి? ఒకవేళ నువ్వు ఆత్మ పొందుకున్నా, మారు మనసు పొందిన, రక్షించబడ్డా, ఇదిగో ఇలాంటి దొంగ చూపులు నీకుంటే చస్తావు ఆత్మీయత. అపరాధం వలన, పాపం వలన చచ్చిన వాళ్ళు అయిపోతాం. కాబట్టి యవ్వన బిడ్డలు మీ ద్వారా మిరకిల్స్ దేవుడు జరిగిస్తాడు. ఇంకంతే. యేసోబు ద్వారా మొత్తాన్ని తన అన్నదమ్ములను, తల్లిదండ్రులను, వాళ్ళ బిడ్డలను కూడా పోషించినట్లుగా దేవుడు, నువ్వు సరిగా భక్తిలో నిలబడి యేసోబు వలె సరిగా నీవు ఉంటే నీ ద్వారా నీ కుటుంబాలు పోషించబడును గాక. గట్టిగా చప్పట్లో. కంటికి కనబడ నీవెన్నియో, చెవికి వినబడ నీవెన్నియో, కంటికి హృదయాగోచరము సిద్ధపరచితివనా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. హల్లెలూయా. ఒక్క నిమిషం కూడా ఎక్కువ చెప్పను, కరెక్ట్గా 10:30 ముగిచ్చేస్తాను. సరే, పడి అయిపోయాడుగా ఐదు కన్నా. తర్వాత చదువురా తల్లి. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని మీరు తొందరపడకుడి, మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలో నున్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని
తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. తర్వాత ఏం జరిగింది? వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ఇప్పుడు గట్టిగా చప్పలు కొట్టండి. అర్థమైందా నానా? కాబట్టి యవ్వన బిడ్డలు, నువ్వేం చెప్తున్నావు ఏమో మాకు తెలియదు, బయట మందిరం మాత్రం వదిలిపెట్టద్దు. అది నేను చెప్పే. ఇప్పుడు ఆడ పౌలు గారు ఉండబట్టి, అంతమంది విశ్వాసులు ఉండబట్టి, వాడు సచ్చినా కూడా మళ్ళీ చెప్పండి, సచ్చినా మళ్ళీ అదిగే మందిరాన్ని వదిలిపెట్టకాకండ్రా తల్లులు, మందిరాన్ని వదిలిపెట్టకాకండి. ఒకవేళ దొంగచాటుగా మీరు అబద్ధాలు ఇంకేవేవో, ఒకవేళ అవిధేయత ఏదైనా ఉన్నా, ఆత్మ కలిగినటువంటి వరాలు కలిగిన వాళ్ళకి దేవుడు బయలుపరుస్తాడు. వాళ్ళు అందరికి టామ్ చేయరు, నీ కోసం ప్రార్థన చేస్తారు. అది అయ్యా ఇట్లుండాలయ్యా, బాబు ఇట్లుండాలయ్యా, కుమార్తెలాగా ఉండాలి ప్రభు, నిలబెట్టయ్యా, బలపరుచయ్యా, ఐతుకులాగా బ్రతికిచ్చయ్యా, మళ్ళా రొట్టెలు చేయాలయ్యా, మంచిగా ఉండాలయ్యా అని నువ్వు కీడులో ఉన్నా నీకు మేలు కలగాలని ప్రార్థన చేసేది ఎవరయ్య అంటే నువ్వు రక్షించబడిన నీ సంఘం. నమ్మితే చప్పట్లు కొట్టు. నీ ఇరుగు పొరుగు వారు కాదు, నీతో తినేవాళ్ళు కాదు, తాగేవాళ్ళు కాదు, జోకులు వేసుకొని నవ్వేవాళ్ళు కాదు. అక్కడ ఇక్కడ నవ్వుతాడు నీతో కలిసి, అక్కడ నిన్ను గురించి ఎగతాళిగా నవ్వుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిని వదిలిపెట్టొద్దు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములను దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇది కుటుంబ వ్యవస్థలో ఒకవేళ రక్షించబడి కూడా మీ అమ్మ మీ నాన్న సరైన భక్తి ప్రార్థన లేకుండా, కొంతమంది పేరుకు మాత్రమే రక్షించబడతారు. లోకస్తులు తాగి తందనాలు ఆడుకున్న వాళ్ళ దగ్గర కూడా అన్ని గొడవలు ఉంటాయి. పొద్దున లేవగానే భక్తులు ప్రార్థనలు చేసుకోవాలి. ప్రార్థన కంటే ముందు టీ అయ్యి నీ ముఖం పెట్టమని కొడతాడు. ఏం చెత్తి ఏమైనా పాలు టీ పొడి తెచ్చి సత్యేనేగా అంటది ఏమే. లోకస్తుల్లో కూడా ఈ సంభాషణ ఉండదు. నేను నిజమే చెప్తున్నా, ఇది క్రియేషన్ కాదు, కల్పించటం కాదు. ఎక్కువ భాగం గొడవలు, తగువులు, కొట్టుకుంటాలు, తిట్టుకుంటాలు విశ్వాసుల ఇళ్లలోనూ జరుగుతుంది. జరగవు, కానీ వాళ్ళు రక్షించబడి వాళ్ళ మధ్యలో దేవుని నిలబెట్టుకోకుండా దెయ్యాలను నిలబెడుతున్నారు. వీడికేమో 2 మాటలు రాగానే నేను స్పీకర్ అవ్వాలంటాడు. ఊర్లు అమ్మటి రోడ్లు అమ్మటి తిరుగుతాడు. ఉన్న భక్తి ఊడిపోద్ది. ఈమెమో పెద్ద కలెక్టర్ లాగా ఉండాలంటది. ఏం పని చేయదు, ఏం చేయదు, సహకారం చూసా, దొందే. అక్కడేమో జ్ఞానవంతురాలు 3 రాలు చేత్తోనే, అది అన్ని తెలిసి వాక్యం తెలిసి కూడా ఈ విశ్వాస కుమార్తెలే కుటుంబాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. వాడు ఎడిపోతే పోయాడు, పోనీ. నువ్వు దేవుని పోగొట్టుకోవు. అది నేను చెప్పేది. నువ్వు ప్రార్థన చేయి. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏమి చేస్తున్నా, ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టి నీ దగ్గర తిన్నగా నిలబెడతాడు. ఇది దేవుడి కార్యం. విన్నానా? చేయడా దేవుడు? మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. నేను చాలాసార్లు చెప్పాను, అమ్మ రోజుకు 3-4 గంటల ప్రార్థన చేయిందే ఉండదు. చేయాలి, ఇంకంతే చేయాలి. నేను వెళ్ళి కూటాలకు వెళ్ళి వచ్చి బాగా నిద్రపోయేవాడు. ఇంకా వాళ్ళు తెల్లారగట్ట ప్రార్థన చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఏంది అబ్బాయి సేవకుడు ఎట్టు నిద్రపోతున్నాడు, అటు నిద్రపోవచ్చా, ప్రార్థన చేయాలంటే నాకు భలే బాధ వేసింది. ఇప్పుడు నన్ను ఎట్లంటారా, లే ట్రీట్మెంట్ కొట్టి ఏం ప్రయోజనం? నేను కొట్ల బుద్ధి తెచ్చుకున్నా. ఇప్పుడు అమ్మని లేపుతున్నా, ఏంది ఇంకా లేవలేదు, లేచి ప్రార్థన చేసు. మన కుటుంబాల్లో ఈ దిద్దుబాటు లేకపోతే చేతులారా మన కుటుంబాన్ని మనమే పతనం చేసుకుంటాం. పురుషులు కూడా వినాలి. నాన్న అది చదువురా, 1 తిమోతి 2:2 అక్కడ అంటాడు కదా, పురుషులు. అది ఇది మనకు కావాలి. ఇదే ఇందులో మనం చెడ్డవారైపోతున్నాం. దేవుడు కావున చదువురా, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును, అది మాయా వినండి అన్నలో,
ఒకటేంటి? కోపమును. అంటే మనకు వచ్చేది ఇదే. మనకు వచ్చేది ఏంటి? కోపం. ఆ పూటకు మనం వేయిపోయినా కోపం అనేది ఒకటి ఉండగా, ఇది ఒక వరం. అందరికి కాదులేదు, కొంతమంది పురుషులకి. చాలామంది స్త్రీల కంటే కూడా సాత్వికంగా ఉండే బ్రదర్స్ ఉన్నారు, లేదని నేను చెప్పట్లేదు అండి. కాబట్టి కోపమును, నాకు కూడా అప్పుడప్పుడు వచ్చేది కోపమును. సంశయమును లేని వారై. అది సందేహాలు ఉంటే చూసావా, అనుమానాలు, సందేహాలు 2 రకాలుగా ఉంటాయి కొంతమందికి. ఒకటేమో ఇంటి మీద ఉంటుంది కదా, రెండేదేమో దేవుని కార్యాల మీద ఉంటుంది. ఇది జరిగిద్దో జరగదు. జాగ్రత్త, ఇంటి మీద లేకుండా చూసుకోండి అనుమానం, అది డేంజర్. కార్యాల మీద ఒకవేళ అనుమానం ఉన్నా ప్రార్థన ద్వారా అది సరిచేయబడుతుంది. అనుమానం అనేటటువంటి, సందేహం అనబడేటటువంటిది ఈ విషయాల్లో ఈ పులి కంటే గిలి భయంకరం అంట. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి పురుషులుగా మీరు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి. అది పవిత్రమైన చేతులు అంటే దుమ్ము ధూళి పెట్టుకున్న చేతులు అనగా దీని అర్థం. చేతులంటే క్రియలు, మంచి పవిత్రమైనటువంటి క్రియలు కలిగి ఉండాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలి. పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. అర్థమవుతుందా? ఇంట్లో పిల్లలు ఫెయిల్ అవటానికి నువ్వే కారణం. అది వాళ్ళు సరిగా చదవకపోవటానికి నువ్వే కారణం. దేవుడు ఒకటి చెప్తే చెప్పింది నువ్వు చేయట్లా, చెప్పంది చేస్తున్నావు. నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తే నీ పిల్లలు ఉన్నతులుగా తీర్చబడతారు. నేను ఒక సత్యాన్ని మళ్ళీ మీకు వివరిస్తున్నా. పౌలయ్య కొరింథీకి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ అంటాడు కదా, 12వ అధ్యాయం వచ్చిన తల్లిది 12:14, 2 కొరింథీ 12:14. ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. మీ సొత్తు కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తండ్రుల కొరకు కాదు. ఈ మాట బాగా వినండి. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. అర్థమైందా? తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. ముందు పాయింట్ ఏమంటాడు? పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. అర్థమైందా? ఇక్కడ 2 ఉన్నాయి, వినండి బాగా. 2 ఉన్నాయి. నువ్వు రక్షించబడినటువంటి సహోదరుడివేనా అయితే నీకు పెద్ద ఉద్యోగం లేదు, పెద్ద చదవరివి కాదు, గొప్ప వ్యాపారం కాదు, ఏదో కూలీనాలి చేసుకుంటేనే నీవు నీ భార్య బిడ్డలు బ్రతకాలి. ఓకే, బ్రతకాలి. అయితే నీ సంపాదన కొద్దిదైనా, నీ జీతం తక్కువైనా, అంత ఘనమైనటువంటి వ్యక్తిగా సమాజానికి నువ్వు కనబడకపోయినా, ధనము కంటే లోకం కంటే అంటాడు కదా, వారిలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. గొప్ప దేవుడు మీ పక్షంగా ఉన్నాడు, ఆయనలో సకల సమృద్ధి ఉంది. అందుకే అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో క్లియర్గా చెప్తున్నాను. నేను చెప్తున్నాను, జీతం తక్కువ, అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, పిల్లలకు నేను ఫీజులు కట్టలేకపోతున్నాను అనే స్థితిలో నీవు ఉన్నావా? సంపాదించాలని వాక్యం చెప్తా ఉంది. నువ్వు ఎలాగో సంపాదించగలవో ఈ రూట్లో కాకపోయినా మరొక ఆత్మ ఈ రూట్ నేను చూపిస్తున్నా. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. గట్టిగా చప్పట్లు కొట్టండి. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును. అది
ఇప్పుడు ఆ మహిమలోకి నీవు రావాలి. ఆ మహిమ అనేది నిన్నెప్పుడు ఆవరిస్తుంది అంటే కేవలము పిల్లల కొరకు తల్లిదండ్రులే ఏం సమకూర్చాలి? ఆస్తి అనేది నువ్వు వాళ్ళకి సంపాదించి పెట్టాలంటే నువ్వు దైవాస్తిని సంపాదించుకో. అది అంటే అర్థం ఏంటి? కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. నువ్వు దేవుణ్ణి సంపాదించుకోవాలి బ్రదర్. అది మెయిన్ నీకు కావాల్సి. ఆస్తి అనేది నీ బిడ్డలకు నువ్వు పంచాలంటే ముందు దేవుని యొక్క స్వాస్థ్యములో నువ్వు పాలి భాగస్తులు అవ్వాలి. నేను ఒక పాట రాశా, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలివారమొగుటకు మమ్ములను పాత్రులుగా చేసిన దేవా నీకే. అది ఆ స్వాస్థ్యములో నువ్వు పాలి భాగస్తులు అవ్వాలి. నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు బాప్తిసం పొంది రక్షించబడాలి. చాలామంది బాప్తిసాల దగ్గరికి రారు. బడాయి మాటలు అయితే తెగ చెబుతారు. బడాయి మాటల వలన పరలోకం రాదు, కుటుంబ సమస్య పరిష్కారం కాదు బ్రదర్. నీ హృదయం దేవునికి ఇచ్చడం ద్వారా, బాప్తిసం ద్వారా, క్రీస్తును నువ్వు ధరించడం ద్వారా ఏదైనా నువ్వు ప్రభువుని ఆధారంగా చేసుకొని సంపాదించుకోగలవు, కానీ దేవుడు లేకుండా ఏం సంపాదించుకోలేవు. ఇంకొకటి ఉందమ్మండి. ఈయన బాప్తిసం పొందిన ఏమండి పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి భాగస్థుడైన ఆ భాగాన్ని సొంతం చేసుకుంటానికి యోగ్యతను, అర్హతను పోగొట్టుకుంటున్నాడు. చిన్న కుమారుడు లాగా నీ ఇష్టానికి, నీ చిత్తానికి, నీ ఆలోచనకే నీ సమయాన్ని, నీ గడియను, నీ శరీరాన్ని, నీ ధనాన్ని దానికే తగలబెట్టేస్తున్నావు. దేవుని దగ్గరికి రావట్లా. చేయవలసిన రీతిగా సహోదరులతో కలిసి ప్రార్థన చేయట్లా. ఉపవాస దీక్ష లేదు, విజ్ఞాపన లేదు, ప్రతిష్ట బ్రతుకు లేదు. లోకస్తుడికి నీకు ఏమీ లేదండి తేడా. వాళ్ళు ఎట్టుండవు, నువ్వు ఎట్టుండవు. కాకపోతే వచ్చి పాటలు పాడుతున్నావు పోత్రం అని. కాకపోతే వచ్చిన 4 ముక్కలు ప్రార్థన చేస్తున్నావు. ఇక్కడేమో 1 గంట భక్తుల్లా కనపడతావు. లోకంలో దేవుని ఊసే ధ్యానమే ఆలోచనే, దేవుని ప్రణాళికే లేదు నీ అంతరంగం. ఎలా చెప్పు? నీ పిల్లలకు నువ్వు ఎలాగ ఆస్తులు సంపాదించగలవు? నీ పిల్లలకు ఫీజు నువ్వు ఎలా కట్టగలవు? నీ బిడ్డలకు డ్రెస్సులు ఎలా తీసుకోగలవు? నీ పిల్లలను ఉన్నతమైన చదువులు ఎలాగ నువ్వు చదివించగలవు? ఇచ్చేవాడిని వదిలిపెట్టుకున్నావు, చేతులు వేసేవాడిని వదిలిపెట్టుకొని ఇప్పుడు కాళ్ళ ఏళ్ళ పెడుతున్నావు అప్పుల కోసం. మనం వాళ్ళ కాళ్ళ ఏళ్ళ పట్టడానికి కారణం ఈ ఏడిపేదో దేవుడి దగ్గర ఏడవటంలా. అది నేను చెప్పేది. దేవునికి భయపడని వాడు అన్నిటికీ భయపడతాడు. అప్పుడు వాళ్ళకి భయపడతాడు, దెయ్యాలకు భయపడతాడు, వాడికి భయపడతాడు, వీడికి భయపడతాడు, అందరూ భయపడతాడు. దేవునికి భయపడిన వాడు యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నేను ఎవరికి ఎన్నడూ యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ పాడాలి. నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. వచ్చిన మాట, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినదు, ఆపత్కాలములో చీవిడువకను యెహోవా నన్ను చేరదీయును. అదే కావాలి. ఆపత్కాలమందు చీవిడువకను యెహోవా నన్ను చేరదీయును.
యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అర్థమైందా? నువ్వెందుకు నీ పిల్లలకు ఆస్తులను సమకూర్చడం లేదంటే కదా, మహా ఐశ్వర్యం ఉన్నటువంటి యేసయ్యను నువ్వు అడగటం లేదు. అడుగుతున్నావు కానీ పెదవులతో అడుగుతున్నావు. కొంతమంది వేరొక రూట్లో వెళ్తారు. ఆ రూటు నేను చెడ్డదని చెప్పడం లేదు, కానీ వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే బాగుంటుంది, వీళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా. ఇట్లా ఇప్పుడు నేను నీకు చాలా పర్యాయాలు చెప్పాను. కానీ చదువుకున్న బిడ్డలకు కూడా అమ్మోళ్ళు చేసినా, నాన్నోళ్ళు చేసినా, సంఘం చేసినా, పాస్టర్గారోళ్ళు చేసినా, వ్యక్తిగతంగా నీ ప్రార్థన, నీ విశ్వాసం అనేది నీకు కావాలి. కుమారి, నీ విశ్వాసమే నిన్నో అది. ఈ రెండు కావాలి. వ్యక్తిగతంగా దేవుని మీద సరైన నమ్మకం ఉండాలి. వ్యక్తిగతంగా నువ్వు హృదయపూర్వకంగా ఇష్టంగా దేవుడికి ప్రార్థన చేయాలి. నానా మనకు జ్వరమో తలనొప్పో ఏదో వచ్చింది, ట్యాబ్లెట్లు అట్ట వేసుకోగా కొన్ని లావి ఉంటాయి, గొంతుకు అడ్డం పడతాయి. కాబట్టి ఏం చేస్తామంటే అలా ట్యాబ్లెట్ వేసుకొని ఇలాగ నీళ్లు తాగుతాం, ఇది లోపలికి వెళ్ళిపోవాలి. అలాగే ట్యాబ్లెట్ నీ ప్రార్థన అయితే నీళ్ళు మనందరి ప్రార్థన. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాళ్ళు చేస్తారులే, నేను పాస్ అవుతానంటే అని ఫెయిల్ అయిన తర్వాత ఏందమ్మా వాళ్ళు చేసిన ప్రార్థన అట్ట చేశారు, వాళ్ళ ప్రార్థన కాదు, నీ ప్రార్థన ముందు దేవుడు అంగీకరిస్తాడు. ఫస్ట్ నీది, సెకండ్ సపోర్ట్. ఐ యాక్సెప్ట్ ఇట్ అంటారు చూసావా. నేను కూడా ఇష్టపడుతున్నానండి ఈయన ఉండటానికి అంటారే. ఏదన్నా ఒకరిని ఎన్నిక చేసుకున్నప్పుడు కదా అంగీకరిస్తారు. అలాగే నీ కొరకు అంగీకారముగా అవునయ్యా ఆ బిడ్డ పాస్ అవ్వాలని మేము సపోర్ట్ చేస్తాం దేవుని. అసలు దేవునికే నువ్వు అంగీకారంగా ఉండకపోతే, దేవుణ్ణే నువ్వు అంగీకరించకపోతే నువ్వు ఎక్కడ పాస్ అవుతావు, ఎక్కడ మార్కులు వస్తాయి, ఎక్కడ ఉద్యోగం వస్తుంది, ఎక్కడ గణప వస్తుంది. అలాగే ఒక సహోదరుడిగా నువ్వు ఆస్తులు ఎట్లా సంపాదించి నీ పిల్లలకు పెడతావు. నీ జాబ్ పెద్దది కాకపోయినా పర్వాలేదు, నీకు మీ తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించకపోయినా పర్వాలేదు, నీకు నీవుగా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి భాగస్థులు అవటానికి నీ హృదయాన్ని సిద్ధపరుచుకో. ఇంకంతే. ఓ మహా ఐశ్వర్యం అక్కడ ఉంటుంది. ఆస్తి నువ్వు చెప్పలేవు, ఆశ్చర్యపోతావు. ఇదా దేవుడు నాకు నా బిడ్డలకు దాచింది. అనుభవంతో నేను చెప్తున్నాను, అది కథలుగా చెప్పటం లేదు. మా పితరులు మాకు ఒక్క రూపాయి కూడా ఆస్తి మాకివ్వలేదు. ఇది కేవలములు దేవుని కృపలో. ముందు మీరు మాకు ఆస్తి అయ్యారు, మీ నుంచి అనేక రకాల ఐశ్వర్యాన్ని, అవసరాలని దేవుడు తీరుస్తున్నారు. అలాగే నువ్వు సరైన రీతిగా నువ్వు ప్రార్థన చేస్తే, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఇంకా అద్దెళ్లలోనే సమస్యల్లోనే పిల్లలకు ఫీజు కట్టలేక, ఏ అవసరాలు తీర్చలేక అప్పుడు వాళ్ళు వస్తుంటే ఈ మూల నుంచి ఆ మూల పారిపోయే పరిస్థితి ఉన్నా యేసు రక్తమే జయం. ఈ రోజు నుంచి అయినా మీ భార్య భర్తలు ఇద్దరు చేతులు పట్టుకొని మోకరించి హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయండి. ఇది చిన్న పని అయినా 5 రొట్టెలు 2 చేపలను ఆయన అలాగ విరిచి బ్లెస్ చేసి కదా అందరు తినగా 12 గంపలు మిగిలినాయి కదా. 5,000 మందికి పైగా తిన్నారు. 2 చిన్న చేపలు, 5 రొట్టెలు. నీ కొద్ది సంపాదన అయినా కూడా మరి ఎట్ట చేస్తాడో ఏమో నాకు తెలియదు. దేవుడు అప్పులు తీరుస్తాడు, అవసరాలు తీరుస్తాడు, ఆనందాన్ని కలుగా చేస్తాడు. నీలోకటి నీ భార్య ఫలించడి, నిశ్చయముగా నీవు నీకు చేతుల కష్టాగతాన్ని అనుభవిస్తావు. నీవు ధన్యుడు,
నీకు మేలు కలుగును, నీ లోకటి నీ భార్య ఫలించేడు ద్రాక్షవల్లిగా ఉంటుంది. మళ్ళీ సామెతలు 10:22 ఏమంటాడు? నాన్న వండర్ఫుల్ వాడు. అయిపోయింది నా టైం, నేను ప్రార్థన చేస్తా ఈ తర్వాత నెక్స్ట్ వారం. సామెతలు 10:22 ఒక్క మాట. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము అది మన కష్టం ద్వారా ఎక్కువ కాదు. ఎవరుండాలి? యెహోవా ఆశీర్వాదం ఇస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఆయన బ్లెస్సింగ్స్ నీకు వచ్చేటట్లుగా బ్రదర్, నీ పిల్లలకు ఆస్తులు సంపాదించేటట్టుగా ఏ కొదువు లేకుండా మా మంచి నాన్న, గుడ్ డాడీ, గుడ్ మమ్మీ, మాకు అన్నీ చక్కగా మమ్మల్ని చూసుకుంటారు అనేటటువంటిది వాళ్ళ నోట రావాలి. మళ్ళీ వాళ్ళ లగ్జరీ కొరకు కాదు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వస్త్రాలు, వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు, వాటిలో ఏ లోటు లేకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే రేపు దేవుడు లెక్కడుగుతాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం. నేను ఇచ్చాను, ఏంది వాడిని అట్ట చేశావు, నేను ఇచ్చాను, నా బిడ్డనేంది అలా చేశావు అని రేపు దేవుడు మనల్ని లెక్కడుగుతాడు. కనుక మనకి ఏ కొదువు లేకుండా మన యేసయ్య ఎలా చేస్తున్నాడో మన బిడ్డలకు ఏ కొదువు లేకుండా చేద్దాం. అది సంపాదించాలంటే దేవునికి నమ్మకమైనటువంటి భక్తులుగా ఉందాం, కుమారులుగా ఉందాం, కుమార్తెలుగా ఉందాం. ఆయన దగ్గర సకల సమృద్ధిని సొంతం చేసుకుందాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ హృదయాలు